రీఫైండ్ ఆయిల్స్. అసలు రీఫైండ్ ఆయిల్స్‌ని ఎందుకు తయారు చేస్తారు? ఏదన్నా ఒక ఆయిల్ ఫ్రెష్‌గా బయటకొచ్చినప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువుంటుందనమాట. వెజిటబుల్ ఆయిల్స్. దానికి ఎప్పుడైతే ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయితుందో అది ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి రాన్సిడ్ అంటామనమాట. అది పాత పడిపోతుంది. ఇలా పాత పడిపోతుంది కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఆయిల్ తయారు చేసి అమ్ముతారో వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. చాలా ఎక్కువగా హీట్ చేస్తారు. చాలా కెమికల్స్ యాడ్ చేసి ఎక్కువగా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా అన్‌హెల్తీగా తయారవుతుంది. అందుకు రీఫైండ్ ఆయిల్స్ ఎప్పుడూ మంచిది కాదు. కాకపోతే ఇవి రేట్ చాలా తక్కువగా ఉంటాయి. అదే మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ గానీ, గానుగ ఆయిల్స్ గానీ, లేకపోతే చెక్క గానుగ నుంచి వచ్చిన ఆయిల్స్ గానీ, మనం ముందే వాడు పిండి ఆయిల్ ఇస్తాడు కాబట్టి అది చాలా ఫ్రెష్ ఆయిల్. దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా కాస్ట్లీ ఉంటుంది కంపేర్ చేస్తే. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే ఇది హెల్తీ ఆయిల్. మీరు గన ఆయిల్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ కోల్డ్ ప్రెస్ ఆయిల్సే తీసుకోండి. ఎటువంటి పరిస్థితిలో రీఫైండ్ ఆయిల్స్ అనేవి వాడొద్దు. Healthiform Fitness.